సంతు ఒకసారి టైం చూపెట్టి ఇక్కడ. హాయ్ గైస్, ఇప్పుడు ఇంత రాత్రి మేము బయలుదేరాము కర్నూలుకి. ఎందుకంటే ఈరోజు ఈవెంట్ ఉంది 31st నైట్. ఈవెంట్కి వచ్చేసి నేను, మా అప్పారావు గారు, వినోద్ అండ్ స్పెషల్ మా పంచప్రసాద్ గారు అండ్ సినీ యాక్టర్ చిత్రం సింగ్ గారు కూడా ఉన్నారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి మేము ఒక్కొక్కరిని పిక్ చేసుకొని బయలుదేరుతున్నాం. ప్రసాద్ గారు ఆల్రెడీ వచ్చేసారు, పడుకున్నారు. అండ్ నెక్స్ట్ వినోద్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు కార్లో, ఇంకో కార్లో. ఇప్పుడు అప్పారావు గారిని చిత్రం సింగ్ గారు పికప్ చేసుకొని బయలుదేరుతాం. ఇక కొత్తగా మాకు జాయిన్ అయిన వ్యక్తి మన వినోద్ ఫిలిం ఇన్స్టిట్యూట్ ఓనర్, అధినేత, మంచి ఫిలిం ఇన్స్టిట్యూట్, అమీర్పేటలో నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ వినోద్ ఫిలిం ఇన్స్టిట్యూట్. సో గైస్, ఇప్పుడైతే మనం అప్పారావు సార్ దగ్గరికి వచ్చినాం. రాత్రి 2 అవుతుంది. ఇంకా అప్పారావు సార్ వెయిటింగ్. అంటే చిత్రం సీన్ గారి కోసం కూడా వెయిట్ చేస్తున్నాము, ఇంకా రాలేడు. వస్తే ఒకసారి అందరం కలిసి బయలుదేరాలి. మనకు తెలిసి పొద్దున వరకు 8-9 అవుతుంది. అందరము లూజ్ మొక్కలు అయిపోతాయి పొద్దున వరకు. ఇలా అయిపోతాం మొత్తం అందరు. ఎట్లా ఇక్కడ నుంచి వస్తున్న వ్యక్తి గుర్తుపట్టండి, కొంచెం గెస్ దట్ పర్సన్. షాల్వా వేసుకున్న వ్యక్తి ఎవరు? షాల్ వినోద్ గారు మీరా? వినోద్ అని పికప్ చేయమన్నారు కదా. వినోద్ పికప్ చేయమన్నారు. హాయ్ మై డియర్, మా అబ్బాయి అండి వినోద్ గారు. హాయ్ బ్రో. నూరానా? అతనే క్యాబ్ డ్రైవర్. క్యాబ్ డ్రైవర్ ఈవెంట్ అతనిదేనా? అతనిదే. వాట్ ఏ టైమింగ్ సార్, వాట్ ఏ టైం. అందుకే మీరు సూపర్ శ్రీనివాస్ గారు అనిపించుకోండి. శ్రీను గారు వాట్ ఏ టైమింగ్ అంటే అసలు రియల్లీ హ్యాట్స్ ఆఫ్. టైం ఎంత అంటారు, వాట్ ఏ టైం అంటే. సార్ ఏం టైమింగ్ వచ్చినావు అన్న అసలు. టార్చర్ ఉంటుంది ఈవెంట్ అంతా. టార్చర్ ఉంటుంది సార్. రండి సార్. ఆపే ఇంకా ఎవరిని మొత్తం అంతా సినిమా చేస్తావేంటి? నేను ఎడిటర్ పని చెప్తున్నారు మీరు. హాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. టుడే దిస్ ఈజ్ అవర్ అపార్ట్మెంట్. ఇది మొత్తం పోయిందన్న సిస్టమ్, ఇదంతా పోయింది. బండికి సైడ్ నుంచి గుద్దిండు. లక్కీగా ఏం కాలేదు ఎవరికి కూడా. గుడ్ మార్నింగ్. సో కర్నూలు రీచ్ అయ్యే వరకు మాకు మార్నింగ్ 6:30 అయింది. మధ్యలో చిన్న ఇన్సిడెంట్ తర్వాత పడుకున్నాం. ఇప్పుడు లేస్తాం 8:30, 8:45 అవుతుంది. మన బఫే వచ్చేసి అప్ టు 10 వరకు ఉంటుంది. కింద పోయి టిఫిన్ చేసుకొని అప్పుడు రెస్ట్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది అనుకుంటా. కానీ అన్నగారు బయట ఏదో పని ఉందని చెప్తున్నాడు. కానీ మస్తు భయం అయింది అనుకో, రాత్రి కదా, చాలా భయం. ఒక్కొక్కరు పానాలు గుప్పెట్లకు పడ్డాయి. గుడ్ మార్నింగ్ రా, హ్యాపీ న్యూ ఇయర్ రా వినోద్. మేము అందరం కలిసి ఇప్పుడు టిఫిన్కి వెళ్తున్నాం. టిఫిన్కి వెళ్ళేసి టిఫిన్ చేసేసి ఆ తర్వాత చిత్రం సినిమా ఎడుకో తీసుకోతాను అడిపోదాం. ఇలా వేసుకొని పడుకుంటాడండి, 6 వేసుకొని పడుకుంటాడు. 6 వేసుకొని పండుకొని 7 వేసుకొని పండుకొని 8 వేసుకొని పండుకొని ఎవరు ఏది వేసుకొని పండుకుంటే మనకి ఏమంటాం ఆగరా. 6 వేసుకొని పండుకో, 7 వేసుకొని పండుకో, 8 వేసుకొని పండుకో. ఏమండి, కింద ఉడకబెట్టిన గుడ్లు అయిపోతాయి పదండి. అసలు ఉడకబెట్టిన గుడ్లే ఉండవు, ఇదంతా వెజిటేరియన్ టోటల్గా. ఎందుకు హోటలేదే? అవును, వెజ్ గుడ్లు ఉంటాయి కదా. వెజ్ గుడ్లు ఉంటాయి, అవి ఉంటాయి. బ్లా అన్నాను. గుడ్ మార్నింగ్. నాకు తెలిసి మొత్తం గ్రూప్లో మీరే అతి ఫ్రెష్గా తయారై వచ్చారు. ఫ్రెష్గానే ఉండు అబ్బాయి, సెమీ ఫ్రెష్, ఇంకా ఫ్రెష్ అవ్వాలి. ఆ రిజిస్టర్ పోస్ట్ దేనికి? ఇది హాస్య ప్రహసనాలు అంటే కామెడీ స్కిట్స్. ఇందులో వచ్చే రిజిస్టర్ పోస్ట్లో మా నోటీసులు వస్తాయి కానీ ఇవి వస్తాయా? నోటీసులు వచ్చాయి కానీ గోడకు అందించి వెళ్ళిపోమన్నాను. మరి ఇది లోపల చదువుకోవాలి. ఏంటది? స్కిట్ చెప్పండి, లోపల చదువుకోవాలండి. ఆ చాక్లెటా? అది చాక్లెట్ అని కదా. అవి ఏంటి ఇంతకు? టాబ్లెట్స్. ఏంది ఏందది? ఏందది? రోజోమీనా? రోజోమీనా కాదండి, శిలాజిత్. సో గైస్, ఇప్పుడే టిఫిన్ అయితే అయిపోయింది మాది. టిఫిన్ అయిపోయి వచ్చేసాం, ఫ్రెష్ అప్ అయ్యి రూమ్లో ఉన్నాం.
సో ఈలోపు కాస్త రెస్ట్ తీసుకుంటాం, రాత్రి అంతా జర్నీ ప్లస్ ఇన్సిడెంట్. సో ఎనియో మంచి జర్నీలో అనుకున్నాం కానీ చిన్న అట్టట్టు జరిగింది. పోనీ ఇది కూడా మంచిది అనుకుంటాం, ఎందుకంటే ఏదైనా డేంజర్ జరగబోయి మామూలు జరిగింది కాబట్టి. ఓకే, మళ్ళీ సాయంత్రం రిహార్సల్ చేసుకొని ఒకసారి స్టేజ్ ఎక్కేసి ఫుల్ హంగామా. న్యూ ఇయర్ ఈవెంట్ ఇవాళ మామూలుగా ఉండదు, 31st నైట్ మర్చిపోలేదు ఇది. సో మా ఫేవరెట్ హోటల్ మౌర్య ఇన్కి వచ్చాము మేము ఎప్పటిలాగానే. సో మాకు బాగా ఇష్టమైన మౌర్య ఇన్లో అంటే ఈ పులి, ఎప్పటికైనా టైగర్, ఎందుకంటే టీజీ వెంకటేష్ గారు టైగర్ కాబట్టి ఇది కూడా టైగర్. లయన్ 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 బాలే సాల్ కు సలాం జానే బాలే సాల్ కు సలాం. చిన్న ప్రమోషన్ వీడియోకి వెళ్ళేసి తర్వాత లంచ్, ఆ తర్వాత మళ్ళీ ప్రమోషన్ వీడియో, ఆ తర్వాత అపారా సార్ యూఆర్ లుకింగ్ ఆసమ్, అందుకే మీ పేరు ఆసమ్. థ్యాంక్ యూ సో మచ్. యా లవ్లీ లవ్లీ. ఇందులో మన బ్యాక్ సైడ్ ఏం జరుగుతుందో తెలుస్తుందా? ఫ్రంట్ సైడ్ ఇది ఇది ఫ్రంట్ వ్యూ, ఇది వ్యూ, ఇది ఫ్రంట్. సో మేము ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే మా గురువు గారు బ్రహ్మానందం గారు ఓపెన్ చేసిన జఫా టీ. సో జఫా టీకి వచ్చాము, మాట్లాడుతున్నాం వాళ్ళ అధినేతలతో. రెసిపీ మనకు ఓన్ ఫార్ములాస్ ఉన్నాయి. అనుకున్న విధంగా గ్లామర్కి వచ్చి చాలా గ్లామర్గా అయ్యాం, అంతేనా? యా. సో బాగుంది బ్రదర్, గుడ్, సూపర్, చాలా బాగా చేసాం. థ్యాంక్ యూ సో మచ్. మా అప్పారావు గారు కూడా వెళ్ళు, ఇప్పుడే గ్లామర్కి వచ్చాను, గ్లామర్గా అయిపోయాయి. చాలా బాగా తయారు చేశారు నన్ను ఇక్కడ, సంతోషం. సో ఇక్కడ నుంచి ఇప్పుడు లంచ్కి వెళ్తున్నాం మనం. కొండారెడ్డి బిర్యానీ. సో కొండారెడ్డి బిర్యానీకి వచ్చాము ఈరోజు లంచ్ మా అందరికి కూడా ఇక్కడే. సో ఈరోజు చిట్టిమిర్చాలి బిర్యానీ, ఇంకేదో పెడతాంటున్నారు. ఏం పెడుతున్నా ఇక్కడ ఇవాళ మనకి స్పెషల్ అండి అన్నగారు, మీరు చెప్పాలి ఏం పెడుతున్నాం మనం ఇవాళ? ఇంకా ముత్యాలు మటన్ బిర్యానీ స్పెషల్. అవునా? సో మనం మటన్ బిర్యానీ స్పెషల్ ఇక్కడ కొండారెడ్డి బిర్యానీ కర్నూలులో ఇప్పుడు అదే తింటున్నాం. మా అప్పారావు సార్ ఏం ఆర్డర్ చేయకపోయాడు. సో ఒక్కసారి అది తిన్న తర్వాత ఎలా ఉందనేది మళ్ళీ మీతో చెప్తాను. అప్పారావు సార్ హాయ్ సార్. హాయ్ జూనియర్ రాఘవేంద్ర సార్, ఇప్పుడు మీకు కర్నూలు రావడం, ఈరోజు ఇలా ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది? కర్నూలు నాకు ఇదేం కొత్త కాదు. కర్నూలు ఒక వైబ్రేషన్ ఉంటుంది. కర్నూలులో మేము చాలా ఈవెంట్లు చేసాం. అయితే ఈ రోజు 31st నైట్ కాబట్టి మేము రావడం జరిగింది. స్పార్క్ కదండి మంది, స్పార్క్ ఈవెంట్ వాళ్ళు వచ్చాను. చిత్రం శ్రీని గారు దీని తాలూకా మెయిన్ హెడ్ ఆఫ్ ది మమ్మల్ని కోఆర్డినేట్ చేసింది కూడా. ఇక్కడ ప్రజలు చాలా మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంటారు. రావడం ఈరోజు మేము చాలా హ్యాపీ అనిపించింది. గ్లామర్ చాలా బాగా జరిగింది. కానీ థ్యాంక్ యూ అన్న, మీ గ్లామర్ దగ్గరకు వచ్చినందుకు మాకు చాలా మంచి, అంటే మా కటింగ్ కానీ ఇవి ఫేషియల్ కానీ చాలా బాగా చేశారు. మీ స్టాఫ్ కూడా చాలా వెరీ గుడ్ స్టాఫ్. మా గ్లామర్ వాళ్ళ బహుమతి గారు అండ్ సిరనా దిస్ ఇయర్ 2025 అయిపోతుంది, 2026 స్టార్ట్ కాబోతుంది మీ ఆధ్వర్యంలో. వీఆర్ వెరీ హ్యాపీ టు విత్ యూ టుడే. వాట్ అబౌట్ యూ? థ్యాంక్ యూ సో మచ్. ఈవెంట్కి అందరూ సహకరిస్తున్నారు, అంత బాగా జరుగుతుంది. సో అప్పారావు గారు అండ్ గడ్డనగర్ గారు, వినోదిని అండ్ పంచ్ ప్రసాద్, సో అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈవెంట్ కండక్ట్ చేసిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్, గ్లామర్ వాళ్ళకి. అండ్ సో ఈరోజు ఈవినింగ్ స్పార్క్ ఈవెంట్, అందరూ ఫుల్ ఎంజాయ్ చేయండి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. పాత సంవత్సరంలో బాధలన్నీ పోయి కొత్త సంవత్సరం నుంచి అందరూ సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఆ భగవంతుడు మీకు అన్ని విషయాల్లో విజయాలు చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రమోషన్ చేసి ఎంత కట్ చేస్తాడు చూడండి. అప్పారావు సార్ 65 తెప్పించుకున్నాడు, 4 పీసులు మాత్రమే వేసుకున్నాడు. ఇదేందన్నా? ఇది కోనసీమ వేపుడు, ఇది కాదు చిల్లీ చికెన్, ఇది చిట్టుముద్దాల రైస్, మటన్ కర్రీ. మటన్ చాలా బాగుంది, మటన్ అయితే ఉంది, వేరే లెవెల్ ఉంది, మస్తుంది. తినంగానే టప్పని కరిగిపోతుంది. చిట్టుపుల్లారు బిర్యానీ మాత్రం అదిరిపోయింది, అన్నీ బాగున్నాయి. లంచ్ అయితే బ్రహ్మాండంగా జరిగింది, చాలా బాగుంది లంచ్. అన్ని ఐటమ్స్ అన్నీ బాగున్నాయి. ఎప్పుడైనా కర్నూలులో వచ్చేసేయండి కొండారెడ్డి బిర్యానీకి. ఇవన్నీ పంచళ్ళ కంపెనీ. ఏం పంచడం అనేది? రాయలసీమ మీద రాయలసీమ పికిల్స్ అంట. ఇప్పుడు వచ్చాము, ఒకసారి టేస్ట్ చూద్దామన్నారు.
చూసేసాం ఇక బయలుదేరుతున్నాం అక్కడికి. బోన్లెస్ చికెన్ టేస్ట్ చేస్తున్నాం మన అప్పారావు గారు. క్లాస్ గట్టిగా అదిరిపోయింది. సో గైస్ మా పోస్టర్ ఇక్కడ ఒకటి వస్తుంది, ఎందుకంటే ఈరోజు మేము సాయంత్రం చేసే ఈవెంట్ పోస్టరు, కానీ అబ్బా సైడ్లో వెళ్ళిపోయింది అది. ఇది ఇట్లా రైట్ ఉంది అక్కడ సో ఇది వచ్చేసి మనకి కరోనా టైంలో అరే నాయన నువ్వు మన ఫోటో అయ్యో బాబు మౌర్య ఇన్ ఇదే మన హోటల్. సో గైస్ ఇప్పటి వరకు మనం అనుకున్న కార్యక్రమాలన్నీ పూర్తి అయ్యాయి పొద్దున్న నుంచి. సో ఈ వ్లాగ్ని ఇక్కడికి క్లోజ్ చేసి ఇక న్యూ ఇయర్ వ్లాగ్ని రేపు తీసుకొని వస్తాను. మీరందరూ నా జబర్దస్త్ నవీన్ ఒరిజినల్స్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మంచి మంచి వీడియోస్ తోటి వస్తుంటాడు. పంచప్రసాద్ గారు ఒక్కసారి లేచి జబర్దస్త్ నవీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ అని చెప్పండి. ఏమైందండి అలా నవ్వుతున్నారు? పడుకున్నవాడు లేపి మరి నవీన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయబడిన చూడు, గ్రేట్ అన్న. దీనికోసం అన్న మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. గడ్డం నవీన్ ఒరిజినల్, ఎస్ ఒరిజినల్, డూప్లికేట్ కంటెంట్ ఉండదు దీంట్లో. ఆయన ల్యాప్ కొడతారేనా? అప్పారావు సార్ జబర్దస్త్ నవీన్ ఒరిజినల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పాడు. జబర్దస్త్ నవీన్ ఒరిజినల్స్ని మీరు ప్రేమతో నన్ను ఎంత బాగా అభిమానిస్తారో మా నవీన్ కూడా అభిమానించి సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఓకే గైస్, థ్యాంక్ యూ. చిన్న సవరణ చెప్పండి, ఒరిజినల్ నవీన్ కాదు, ఒరిజినల్. సో ఈ మంచి పంచుతో ఈరోజు కార్యక్రమం ముగిస్తున్నాం. బాయ్. ఇట్లా గురక పెడితే ఎట్లా కాక ఇంత వరస్ట్ ఏంటో చెప్పు. పక్కలకి నిద్ర పట్టవు, నీ దగ్గర వస్తుంది గురక. డిస్టర్బ్ చేయొద్దు పక్కలకి ఏదైనా కానీ. నాకు ఇలా డిస్టర్బ్ చేసి పక్క డిస్టర్బ్ చేస్తున్నా నీటికి వచ్చిన. నేను రెస్ట్ తీసుకోవాలి కాక, నిద్రపోవాలా? A few moments later.